హలో హాయ్ గైస్, వెల్కమ్ టు విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి కొత్త యూట్యూబర్ ఎవరైతే యూట్యూబ్లో అడుగు పెట్టారో ప్రతి కొత్త యూట్యూబర్ తెలుసుకోవాల్సినటువంటి విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ అయితే ప్రతి యూట్యూబర్కి మానిటైజేషన్ అనేది ఒక టార్గెట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. బట్ ప్రజెంట్ మనకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ కావాలంటే మనం ఎటువంటి తప్పులను చేయకూడదు మనము. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు మానిటైజేషన్ అనేది తొందరగా 1 monthలోనే ఎనేబుల్ కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి టిప్స్ ఏంటి, అదేవిధంగా చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి, టోటల్గా అన్ని ఇవాళ వీడియో అయితే చెప్పబోతున్నాను అనమాట. బట్ వీడియోనైతే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళైతే కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా గైస్, కంప్లీట్గా అయితే వీడియోనైతే చూసిన తర్వాత మీకే అయితే అర్థమవుతుంది అనమాట మానిటైజేషన్ యొక్క ఎనేబుల్ ప్రాసెస్ అనేది ఎంత క్లిష్టంగా ఉంటుందో, దానికి మనం ఏం చేయాలని చెప్పి. బట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను, ప్రతి పాయింట్ అయితే మీరు జాగ్రత్తగా అయితే వినండి, అప్పుడే మీకు. బట్ గైస్, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే ముందు ఎవరైతే విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్ని మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి కంటెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో గైస్ వాళ్ళందరికీ కంప్లీట్గా యూట్యూబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మన తెలుగు క్రియేటర్స్లో చాలామంది అయితే యూట్యూబ్ గురించి అయితే తెలియని వాళ్ళైతే ఉన్నారు. కాబట్టి యూట్యూబ్ గైడెన్స్ గురించి అయితే కంప్లీట్గా అయితే నేను చెప్తాను గైస్, మీ అందరికీ ఎటువంటి డౌట్ అయితే అక్కర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకేనా గైస్, ఇక టాపిక్ విషయంలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మానిటైజేషన్ అనేది త్వరగా ఎనేబుల్ కావాలంటే మనం చేయకూడని మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోకి ఒక క్రియేటర్ అనేవాడు వచ్చినప్పుడు అతనికి ఒకే టార్గెట్ అయితే ఉంటుందన్నమాట, 4000 వాచ్ టైం, అదేవిధంగా 1K సబ్స్క్రైబర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అనే ఒక టార్గెట్ అయితే ఉంటుంది. బట్ ఈ యొక్క టార్గెట్ వల్ల చాలామంది అయితే కంటెంట్ని అయితే మిస్ కావడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఎలా మిస్ అవుతున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి క్రియేటర్ అనేవాడు తొందరగా మనకు సబ్స్క్రైబర్స్ అదేవిధంగా వాచ్ టైం అనేది కంప్లీట్ కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని వీడియోస్ అనేవి చేసుకుంటూ పోతూ ఉంటారన్నమాట. ప్రజెంట్ ఈ విధంగా మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్ళడం వల్ల ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదని చెప్పొచ్చు అనమాట. ఎందుకు యూజ్ ఉండదు అనే విషయానికి వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నటువంటి టాపిక్స్ పైన చాలామంది అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటారనమాట. బట్ ఈ విధంగా వీడియోస్ అనేవి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకైతే చాలా వరకు అయితే రీచ్ అనేది ఉండదు అని చెప్పొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్రియేటరు మీకై ఒక టాపిక్ అనేది ఎన్నుకున్న తర్వాత దాన్ని గూగుల్ అండ్ యూట్యూబ్లో కూడా సెర్చ్ అయితే చేయండి అనమాట, ఆ టాపిక్స్ పైన ఏమైనా వీడియోస్ ఉన్నాయా లేవా అని చెప్పి. బట్ లేని టాపిక్స్ మీరైతే క్రియేట్ చేసి ఒక వీడియో రూపంలో కానీ చేసినట్లయితే మీకు ఎక్కువ రెస్పాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క క్రియేటర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత 1K అండ్ 4000 వాచ్ టైం మీద కాకుండా మీరు చేసేటువంటి కంటెంట్ మీద అయితే ఫోకస్ అయితే చేయండి. బట్ ఈ విధంగా చేయడం వల్ల మీరు తొందరగా అయితే గ్రో అయితే కావచ్చు. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక సెకండ్ మిస్టేక్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా మీ యొక్క రిలేటివ్స్ కానివ్వండి, నేను ఛానల్ అనేది క్రియేట్ అయితే చేశాను, ప్రజెంట్ అయితే చాలామంది అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మీ యొక్క రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్కి కానివ్వండి అడగడం అయితే జరుగుతుంది. బట్ ఈ విధంగా మీరు చేయడం వల్ల నో యూజ్ ఫ్రెండ్స్, ఎటువంటి యూజ్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఫార్మాలిటీ కోసం అయితే మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ మీరు ఒక వీడియో కానీ పోస్ట్ చేసినట్లయితే ఒక్కరు కూడా చూడరు. కాబట్టి వ్యూస్ అనేది ఖచ్చితంగా అయితే రావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఛానల్ అనేది పెట్టిన తర్వాత మీ యొక్క రిలేటివ్స్ కానివ్వండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కానివ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రమైతే చెప్పొద్దు. బట్ వాళ్ళే సబ్స్క్రైబర్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా గైస్, ఇక థర్డ్ మిస్టేక్ విషయానికి వచ్చినట్లయితే మూడో మిస్టేక్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది అయితే సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని అయితే కొనుక్కోవచ్చా అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉంటారనమాట. ప్రజెంట్ ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ని కొనుక్కోవాలనుకుంటున్నారో బట్ మీరైతే ఆ యొక్క ఆలోచన అయితే మానేయండి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా కొనుక్కోవడం అనేది మనకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం యూట్యూబ్ పెద్ద నేరం లేదా ఒక ఫ్రాడ్ అని చెప్పొచ్చు. కాబట్టి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ని కొనుక్కోవడం అనేది ఒక పెద్ద ఫేక్. ఓకేనా గైస్, ఇక ఫోర్త్ మిస్టేక్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది అయితే ఒక బిగినర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైలెంట్ లైవ్స్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. బట్ ఈ విధంగా సైలెంట్ లైవ్స్ చేయడం వల్ల మనకు వ్యూస్ రావు, అదేవిధంగా వాచ్ టైం కూడా గ్యాదర్ అయితే కాదు. బట్ ఎందుకు మనకు ఈ విధంగా వాచ్ టైం కూడా రాదు అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే మనకు యొక్క లైవ్లో వ్యూస్ అనేవి ఉండరు, అంటే వ్యూవర్స్ చూసే వాళ్ళు అయితే ఉండరు. కాబట్టి మనకు వాచ్ టైం అనేది ఖచ్చితంగా అయితే రాదు. అదేవిధంగా మనకు రికమెండెడ్లో కూడా ఈ యొక్క లైవ్స్ అయితే వెళ్ళవని చెప్పొచ్చు. ఎందుకంటే మనది కమింగ్ న్యూస్ ఛానల్ కాబట్టి, మనకు కొత్త ఛానల్ కాబట్టి మనకు చాలా వరకు అయితే రికమెండ్లోకి అయితే వెళ్ళదు. కాబట్టి మనకు వాచ్ టైం అదేవిధంగా ఈ యొక్క వ్యూస్ అనేవి ఖచ్చితంగా అయితే రావు. కాబట్టి మీరు సైలెంట్ లైవ్స్ అనేవి చేయడం అయితే ఆపేయడం మంచిది. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక ఫిఫ్త్ మిస్టేక్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది కొత్తగా వచ్చేటువంటి క్రియేటర్స్
వాళ్ళు చేసేటువంటి వీడియోస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మినిట్స్ అండ్ 20 మినిట్స్ చేయడం అయితే కామన్ అయితే అయిపోతుంది. ఎందుకంటే వాచ్ టైం అనేది మనకు తొందరగా గెయిన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ప్రజెంట్ అయితే చాలామంది అయితే ఈ యొక్క 10 or 20 మినిట్స్ అయితే బిగినర్ యూట్యూబర్స్ అయితే వీడియోస్ అయితే చేస్తుంటారనమాట. బట్ ఇదైతే చాలా వరకు అయితే తప్పు అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 లేదా 5 మినిట్ వీడియో ఉంటే చాలు. ఎందుకు 4 or 5 మినిట్స్ వీడియో అంటున్నానంటే మనకు 10 or 20 మినిట్స్ వీడియో కానీ బిగినర్స్ ఎవరైతే చేసినట్లయితే వాళ్ళకైతే చాలా వరకు రెస్పాన్స్ అయితే తక్కువ ఉంటుంది. ఒకవేళ మీ యొక్క వీడియోని చూసినా కానివ్వండి కంప్లీట్గా అయితే చూడరనమాట. వాళ్ళకైతే బోర్ అయితే కొడుతుంది. ఎందుకంటే ల్యాగ్గా అయితే ఓ వీడియో అయితే ఉంటుంది కాబట్టి మనకు లెంత్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే కొత్త క్రియేటర్స్ అయితే లెంత్ అయితే తగ్గించండి. అయితే వాచ్ టైం అనేది మనకు ఎలా గ్రో అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే మీ ఛానల్ అనేది గ్రో అయ్యే కొద్దీ మీ యొక్క వీడియో యొక్క డ్యూరేషన్ అనేది పెంచండి, లెంత్ అనేది పెంచండి. 2 మినిట్స్ లెక్కన మీ యొక్క ఛానల్ గ్రో అయ్యే కొద్దీ 2 మినిట్స్ లెక్కన కలుపుకుంటూ వీడియో యొక్క లెంత్ అనేది పెంచవచ్చు. అలాగే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ వీడియోకి ఎంతమంది ట్రీట్గా ఎంతవరకు చూస్తున్నారు అనేది అయితే మెయిన్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఒకవేళ మీ యొక్క వీడియోని అయితే కొంచెం వరకే చూస్తున్నారా, ఒకవేళ సగం వరకు చూస్తున్నారా లేదా పూర్తిగా చూస్తున్నారా అనేది అయితే బేస్ చేసుకొని దీని ప్రకారం మీ యొక్క వీడియోస్ యొక్క డ్యూరేషన్ అనేది పెంచాల లెంగ్త్ లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి లెంగ్త్ సరిపోతుందా అనేది అయితే మీరైతే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక వీడియోని మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు ఆ యొక్క వీడియోని అనేది మన యూట్యూబ్ అనేది ఒక 100 మంది దాకా అయితే చేర్చడం అయితే జరుగుతుంది. బట్ అందరూ క్లిక్ చేసి చూడాలని లేదు కాబట్టి గైస్ మనకు యూట్యూబ్ అనేది రికమెండ్ చేసినటువంటి 100 మందిలో 100 మంది చూడాలని లేదు. బట్ వాళ్ళల్లో చూసే వాళ్ళైతే చూస్తారు. ఎందుకంటే మనకు మెయిన్ ఆఫ్ ఆల్ యొక్క థంబ్నెయిల్ అయితే మనకు అట్రాక్టివ్గా ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అందరైతే చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి గైస్ మీరు యొక్క యూట్యూబ్లో ఒక వీడియోని అనేది పోస్ట్ చేసే ముందు దానికి ఒక అట్రాక్టివ్ అయినటువంటి ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి అనమాట. ఎందుకంటే మీరు థంబ్నెయిల్ అనేది ఎంత బాగా క్రియేట్ చేసుకుంటే మీరు యొక్క రికమెండ్ చేసినటువంటి 100 మందిలో ఒక 50 మంది చూడడానికన్నా యొక్క ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి మీరు థంబ్నెయిల్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత బాగా అయితే మీ యొక్క వీడియో అయితే వైరల్ కావడము రికమెండ్ కావడం అది జరుగుతుంది. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఈ టాపిక్ పైన చాలా మందికి అయితే వీడియోస్ అయితే లేవు. బట్ ఇంప్రెషన్ క్లిక్ టు రేట్ అనే విషయానికి వచ్చినట్లయితే థంబ్నెయిల్ ఎవరైతే అట్రాక్టివ్గా పెట్టి ఉంటారో ప్రజెంట్ వాళ్ళ వీడియో అయితే రికమెండెడ్లో కావడమో లేకపోతే వైరల్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు థంబ్నెయిల్ అనేది చాలా వరకు అయితే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా గైస్, ఓవరాల్గా ఇవాళ వీడియోలో ఈ విధంగా చేయడం వల్ల మీరు 1 మంత్ లోపలే మీ యొక్క మానిటైజేషన్ అనేది ఈజీగా అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ అయితే పాటించండి, ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఓకేనా, బట్ ఈ విధంగా పాటించడం వల్ల మీ యొక్క ఛానల్ అనేది ఈజీగా అయితే యూట్యూబ్లోకి సక్సెస్ అయితే అవుతుంది. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. ఇది గైస్ నెక్స్ట్ సూపర్ వీడియోతో రాబోతున్నాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్ మీ విశ్వనాథ్. జై హింద్.